ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ఆయన శ్రమలలో పాలివాడునగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. భక్తుడైన పౌలు గారు మరి ఫిలిప్పీయులతో చెప్తున్న చక్కటి మంచి విషయాలండి. ఏంటి అంటే, మరి క్రీస్తు శ్రమలలో మరి నేను కూడా సమానుభావం కలిగిన వాడిగా ఉండాలి. ఆ పునరుద్ధానం యొక్క బలమును ఎరిగి ఉండాలి. అలాగే ఆయన శ్రమలలో ఎలా పాలు పొందాలి, దాన్ని ఎలా ఎరగాలి, సమస్తమును దాని కొరకే నష్టపరుచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మనందరికీ తెలిసిన విషయము, భక్తుడైన పౌలు గారు సౌలుగా జీవించినప్పుడు మరి ఎంతో జ్ఞానవంతుడు, ధనవంతుడు, అధికారం కలిగిన వాడు. జనబలాన్ని, ధనబలాన్ని, అధికార బలమును, బుద్ధి బలాన్ని కలిగిన వాడు సౌలు. ఎప్పుడైతే పౌలుగా మారాడో వాటన్నిటిని కూడా ప్రియమైన వర్లరా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. మరి యేసుక్రీస్తు వారి యొక్క శ్రమను ఎరగాలి, ఆ పునరుద్ధానం యొక్క బలాన్ని ఎరగాలి, వాటిని ఎలాగైనా ఆ శ్రమలలో నేను కూడా పాలు పొందాలి అని ఎంతో తనను తాను సమస్తాన్ని నష్టపరుచుకున్నాడు. ప్రియమైన వర్లరా, తనకి ఏదైతే లాభకరంగా ఉన్నాయో అవి క్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకున్నాను అని సెలవిస్తున్నాడు. కారణం ఏంటంటే, యేసు క్రీస్తును సంబంధించిన అతి శ్రేష్టమైన జ్ఞానం సంపాదించుకోవటానికి. కావున అతను ఎందుకు అంటే, దేవునిలో అతను పౌలుగా మారిన తర్వాత సౌలుగా ఉన్న జీవితము అంత అసహించాడండి. తన పాత రోత జీవితాన్ని అంతగా అసహించుకున్నాడు. కావున మరి ప్రభు శ్రమలు చాలామంది గుర్తు ఎరగలేరు. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా అన్ని శ్రమలు అనుభవించాడు. కారణము ప్రతి మానవాళి యొక్క రక్షణ విమోచన కొరకండి. కావున ప్రతి ఒక్కరు కూడా ఆయనతో మనం శ్రమ అనుభవించలేకపోవచ్చు, కానీ ఆయన శ్రమలలో మన కొరకు శ్రమ పడ్డాడు అనే విషయాన్ని గుర్తించాలి, ప్రార్థించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.